అందరికీ నమస్కారం. నా ఛానల్కి తిరిగి స్వాగతం. నేను రోహిత్, ఒక ఆత్మీయ సర్వేయర్ మరియు మీకు మరాఠ్వాడా సర్వేయింగ్లోని అనేక విషయాలు అర్థం చేసుకోవటానికి మీ సహాయకుడు. నేడు మనం 1920లో ప్రారంభించిన మరాఠ్వాడా సర్వేయింగ్ వ్యవస్థను పరిశీలిద్దాం. దీని ద్వారా రైతుల నుండి పన్నులు సేకరించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యవస్థ క్షేత్ర కోలతలకు ఖచ్చితమైన ఫలితాలను అందించింది మరియు అప్పటి నుండి భూమి సర్వేయింగ్లో పోషించింది. మనం టిప్పన్ అనే ఒక రఫ్ కోలత స్కెచ్ ద్వారా విస్తీర్ణాన్ని ఎలా కనుగొనాలో, మట్టి వర్గీకరణను కూడా తెలుసుకుందాం. మరాఠ్వాడా సర్వేయింగ్ వ్యవస్థను మరియు దాని పద్ధతులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం, మరియు నేను దానిని మొత్తం వివరించడానికి ఇక్కడున్నాను. తరువాత గ్రామ పటాన్ని ఉపయోగించి టిప్పన్ని ఎలా రూపొందించాలో చూస్తాం. పటాన్ని సర్వే ఫీల్డ్పై ఉంచి భూమిని ఖచ్చితంగా రేఖ పద్ధతిలో కొలవచ్చు. ఈ పద్ధతి క్షేత్ర కోలతలకు మరియు పన్ను అంచనాలకు చాలా ముఖ్యం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కాబట్టి మనం మరాఠ్వాడా సర్వేయింగ్ వ్యవస్థను కలిసి అన్వేషిద్దాం. మరిన్ని వివరాల కోసం చూడండి.